అస్సలాముఅలైకుం మిత్రులారా, రంజాన్ బక్రీద్ అనేవి ముస్లింలకు రెండు అతి ముఖ్యమైన పండుగలు. బక్రీద్ ఈ రోజు బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం సోదరిమణులందరికీ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా బక్రీద్ రోజు త్యాగానికి మారుపేరు బక్రీద్. మనం ఏదన్నా త్యాగం చేస్తేనే అది సత్ఫలితాలు బాగుంటాయి. సమాజానికి మంచి చేయడానికి మనం సమయం త్యాగం చేయాలి, మన ధనం త్యాగం చేయాలి, మనకున్న స్కిల్స్ కానీ మనకున్న నైపుణ్యం కానీ త్యాగం చేస్తే సమాజానికి మనం ఎంతో హితం చేయగలుగుతాం. అలాగే మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే ఇస్లాంలో ఏముందంటే ఈ బక్రీద్ సందర్భంగా ఎప్పుడైతే మీరు ఆ బక్రీద్ సందర్భంగా మీరు ఆ మేకను కానీ ఏదైనా కానీ దేవుడి పేరు మీద కుర్బానీ చేస్తారో దాన్ని 3 భాగాలుగా చేయాలి. అంటే ఒక భాగం పేదలకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఒక భాగం బంధువులకి ఖచ్చితంగా ఇవ్వాలి, ఒక భాగం మీ కుటుంబ సభ్యుల కోసం మీకోసం పెట్టుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఏది మీరు ఇలాగా 3 భాగాలు చేసి ఒకటి సమాజ పేదలకి, ఇంకోటి ఏమో బంధువులకి, ఇంకోటి మీకు పెట్టుకుంటారో దీనివల్ల ఏమవుతుందంటే అందరికి కూడా పండగ ఆనందంగా సమానంగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు పేదలు కూడా పండుగ సందర్భంగా వాళ్ళకి ఏమీ లేదు అనే బాధ లేకుండా వాళ్ళకి కూడా అందరికి కూడా సమానంగా ఉంటుంది. అయితే ఈ బక్రీద్ త్యాగం అనేది చాలా ఒక లోతుగా చూస్తే కనుక అర్థం ఏమొస్తుందంటే త్యాగం ద్వారానే సాఫల్యం పొందొచ్చు, త్యాగం ద్వారానే దేవుడి ప్రసన్నత పొందొచ్చు, త్యాగం ద్వారానే మన సమాజంలో కూడా మంచి పొందొచ్చు, త్యాగం ద్వారానే మనం మిగతా వాళ్ళకి కూడా మనం సహాయపడుతూ సమాజంలో మంచి ఒక సాంప్రదాయాన్ని పెట్టొచ్చు అనే ఒక మంచి సందేశం ఇచ్చే బక్రీద్ సందర్భంగా మీ అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. నేను ఐఎం మహమ్మద్, న్యాయవాది, సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్ వాయిస్ అధ్యక్షుడిని.